ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు. ఓం హ్రీంకారాసనగద్భితానలశిఖాం సౌః క్లీం కళాబిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాం ద్యోతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సదృశితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ ఫణిశర్మ, రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం. మనము ఈ రోజున శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులలో ఏ రోజున ఏ అమ్మవారు అలంకారం చేసుకోవాలి, అలాగే ఆ రోజున ఏ రకమైనటువంటి రంగు గల వర్ణం గల వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేయాలి, అలాగే ఆ రోజున అమ్మవారికి ఏ విధమైనటువంటి పదార్థాలు ప్రసాదాలు నివేదన చేయాలి అనేది మనము ఈ వీడియోలో వివరంగా మనము తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ని తెలియచేయండి. మరి అమ్మవారి ఆరాధనలు చాలా విధాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ శ్రీ విద్యా సంప్రదాయంలో. ఇవి ప్రధానంగా రెండు విధాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఆ యొక్క విజయవాడలో కీలాద్రి శిఖరం మీద అమ్మవారి ఆరాధన చేసేటటువంటి విధానం ఒక విధంగా ఉంటుంది. అలాగే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అమ్మవారిని విధంగా ప్రధానంగా ఒక విధంగా ఉంటూ ఉంది. అంటే మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ రోజున ఏ విధమైనటువంటి అలంకారం చేస్తారు అమ్మవారికి? అమ్మ ఒకటే, కానీ ఆ స్వరూపాలే వేరువేరుగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అక్టోబర్ మాసము 2024 సంవత్సరము అక్టోబర్ నెల 3వ తారీఖు గురువారం ప్రారంభమయ్యి 12వ తారీఖు వరకు రాబోతున్నటువంటి ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారిని ప్రధానంగా ఎవరైతే పూజించాలి అనుకుంటూ ఉన్నారో వారు అందరూ కూడా చక్కగా మీ మీ సంప్రదాయాన్ని బట్టి మీ ఇంట్లో పూజ చేసుకునేటటువంటి విధానాన్ని బట్టి అమ్మవారి పూజ అనేది అందరూ కూడా చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా శుభ్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఇంకొకటి నియమము అంటే ఈ 10 రోజుల్లో నేను ఈ విధంగా పూజ చేస్తాను అని ఒక నియమం పెట్టుకొని ఆ నియమం ప్రకారము 10 రోజులు పూజ చేయడమే నియమం. మీరు అఖండ దీపం పెట్టుకుంటారా, అలా లేదా కలశం ఏర్పాటు చేసుకుంటారా, లేదా చిత్రపటానికి పూజించుకుంటారా, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి శ్రీచక్రానికి పూజించుకుంటారా, లేదా అమ్మవారికి కుంకుమార్చన చేస్తారా, 2 పూట్లా చేస్తారా, లేదా అమ్మవారికి పెట్టేటటువంటి ప్రసాదాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనము మాట్లాడుకుంటూ ఉందాం. ప్రధానంగా భక్తితో చాలా చాలా చిన్నగా పూజించినా కానీ ఈ 10 రోజులు ఒక నియమం పెట్టుకొని ఆ నియమం ప్రకారం పూజిస్తే కనుక అమ్మవారు అనుగ్రహము మన కుటుంబానికి అంతటికీ కూడా ప్రత్యేకంగా కలుగుతూ ఉంటుంది. మరి అమ్మవారి అనుగ్రహం కలిగితే ఏమిటండి అని అడిగితే కనుక సాధారణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక వర్షంలాగా మనల్ని మన కుటుంబాన్ని అంతటినీ కూడా
తరింపజేస్తూ ఉంటుంది. అంటే చెయ్యి తీసేసినట్లుగా మన కష్టాలన్నీ తొలగిపోవు, కానీ అమ్మవారి అనుగ్రహం మెల్లమెల్లగా 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 మీకు మీ కుటుంబానికి అంతటికీ కూడా ప్రసరించి సూర్యకిరణాల విధంగా నెమ్మదిగా చిన్నగానే ప్రారంభమయ్యి తన ప్రతాపాన్ని చూపించినట్లుగా అమ్మవారి యొక్క అనుగ్రహము కరుణా కటాక్షం మనకి మన కుటుంబానికి అంతటికీ కూడా ఈ దసరా 10 రోజులు అమ్మవారిని పూజించడం ద్వారా కలుగుతూ ఉంటుంది. మరి ఈ 10 రోజులు అమ్మవారిని పూజించే విధానము, ఏ రోజున అమ్మవారిని ఏ విధమైన అలంకారం చేసుకోవాలి, ఏ ప్రసాద నివేదన చేయాలి, ఏ వర్ణం గల వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేయాలి అనేటువంటి విషయాన్ని మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభమయ్యి గురువారం రోజున ప్రారంభమయ్యి 12వ తారీఖు శనివారం దాకా ఉంటూ ఉన్నాయి. మొదటి రోజున అమ్మవారు గురువారం రోజున శైలపుత్రిగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అలాగే శ్రీ విద్యా సంప్రదాయంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా పూజిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగు గల వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేయాలి. అలాగే అమ్మవారికి ప్రత్యేకించి పులగము, కేసరి అనేది అమ్మవారికి నివేదించవలసినట్లు అవసరం ఉంటూ ఉంటుంది. ఇక రెండవ రోజున శుక్రవారం అమ్మవారికి బ్రహ్మచారిణి రూపంలో అలంకారం చేస్తారు శ్రీశైలంలో. అలాగే మనకి విజయవాడలో అమ్మవారిని గాయత్రి స్వరూపంలో ఆరాధిస్తూ ఉంటారు. మరి ఈ గాయత్రి అమ్మవారికి నారింజ రంగు చాలా ఇష్టం. అటు నారింజ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని అలంకారం చేయాలి. అలాగే అమ్మవారికి కట్టుబంగలి, అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని అప్పాలుగా నివేదన చేయాలి రెండవ రోజు. మరి మూడవ రోజు శనివారం అమ్మవారికి చంద్రగంటగా అలంకారం చేస్తారు. అలాగే అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తూ ఉంటారు. అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్తు మనకి తిండి పెట్టేటటువంటి అమ్మవారుగా భావించాలి. కాబట్టి ఆ అన్నపూర్ణాదేవి అలంకారంలో అన్నపూర్ణాదేవికి గంధం వర్ణం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రంగులో గల వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేయాలి. అలాగే కొబ్బరి అన్నము, కొబ్బరి పాలతో చేసినటువంటి పాయాన్ని అమ్మవారికి నివేదించినట్లయితే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం వల్ల మనకి మన కుటుంబానికి అంతటికీ కూడా అన్నపానీయాలకు లోటు లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక 4వ రోజు ఆదివారం అమ్మవారు కూష్మాండాదేవిగా అలంకారం చేస్తారు. అలాగే లలితా త్రిపుర సుందరి అలంకారం చేస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆ యొక్క లలితా త్రిపుర సుందరి దేవిని మనం చాలా విధాలుగా చాలా రకాలుగా కొలుస్తూ ఉంటాము. సాక్షాత్తు లలితా సహస్రం అంతా కూడా అమ్మవారిని కీర్తించింది. ఆ రోజున అమ్మవారికి గులాబీ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రంగు గల వస్త్రాన్ని అలంకారం చేయండి. అలాగే అమ్మవారికి అల్లం గారెలు, పరమాన్నము ఆ రోజున ప్రసాదంగా అమ్మవారికి నివేదన చేయండి ఆ లలితాదేవికి. తర్వాత సోమవారం 7వ తారీఖు అమ్మవారిని స్కందమాతగా అలంకారం చేస్తారు. అలాగే శాకాంబరి దేవిగా, పార్వతీదేవిగా అమ్మవారిని అలంకారం చేస్తూ ఉంటారు. ఆ రోజున అమ్మవారికి పసుపు రంగు చాలా ఇష్టం కాబట్టి ఆ పసుపు రంగు గల వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేయండి. ఆ రోజున అమ్మవారికి ప్రసాదము కదంబము, అలాగే స్వీట్ బూందీ, తీపి బూందీని అమ్మవారికి నివేదనగా పెట్టండి. అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతూ ఉంటుంది. తర్వాత మంగళవారం రోజున అమ్మవారిని 8వ తారీఖు మంగళవారం రోజున కాత్యాయని స్వరూపంగా అలంకారం చేస్తూ ఉంటారు. ఆ రోజున మంగళవారం కాబట్టి అమ్మవారికి మహాలక్ష్మి స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటారు. ఆ మహాలక్ష్మీదేవికి చిలకపచ్చ రంగు అంటే చాలా అభిమానం, ఇష్టం. అలాగే ఆ రోజున అమ్మవారికి నిమ్మకాయ పులిహోర, అలాగే పాయసం అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే పాయసాన్య ప్రియాతక్స్త అని చెప్పి లలితా సహస్రంలో ఒక నామం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారికి ఆ మంగళవారం రోజున మహాలక్ష్మి స్వరూపంలో నిమ్మకాయ పులిహోర, అలాగే పాయసము నివేదన చేయండి.
తర్వాత 9వ తారీఖు బుధవారం రోజున అమ్మవారిని కాలరాత్రి స్వరూపంలో అలంకారం చేస్తూ ఉంటారు. ఆ రోజున సరస్వతి స్వరూపం మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల పిల్లలందరికీ కూడా విద్య, చక్కనైనటువంటి ఉన్నత విద్య, ఉద్యోగము, అలాగే పెద్దలందరికీ కూడా ఉన్నతమైనటువంటి మనస్తత్వము, అలాగే ఉన్నతమైన స్వభావాలు కలగాలని చెప్పి సరస్వతీదేవిని ఆరాధన చేయండి. ఆ రోజున సరస్వతి అవతారం కాబట్టి తెలుపు వస్త్రము, అలాగే అమ్మవారి దద్దోజనము, బొబ్బట్లు అంటే చాలా ప్రీతి కాబట్టి ఆ రోజున సరస్వతి అమ్మవారికి దద్దోజనము, బొబ్బట్లు కూడా అమ్మవారికి చక్కగా నివేదన చేయండి. అలాగే 10వ తారీఖు గురువారము మహాగౌరీ స్వరూపంలో అలంకారం చేస్తూ ఉంటారు. అలాగే దుర్గాదేవిగా అలంకారం చేస్తారు. ఆ రోజు నుంచి కూడా దుర్గాష్టమి 3 రోజుల పూజగా దుర్గాష్టమి రోజున దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అలాగే ఆ రోజున అమ్మవారికి చింతపండు పులిహోర, చక్కెర పొంగలి చాలా ఇష్టం కాబట్టి ఆ రెండు కూడా అమ్మవారికి నివేదన చేయండి. దుర్గాష్టమి రోజు నుంచి మూల పూజలు, చివరి 3 రోజుల పూజలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి గురువారం 10వ తారీఖు రోజున దుర్గాష్టమిగా దుర్గతులను పోగొట్టేది కాబట్టి దుర్గాష్టమిగా పూజించుకోవచ్చు. తర్వాత 11వ తారీఖు శుక్రవారం అమ్మవారిని సిద్ధిదాత్రి స్వరూపంలో ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ రోజున మహిషాసుర మర్ధని స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఆ అలంకారం చేసుకోవచ్చు అమ్మవారికి. ఆ రోజున అమ్మవారికి నీలవర్ణం చాలా ప్రీతి కాబట్టి నీలం రంగు వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేయాలి. విశేషంగా ఆ రోజున అమ్మవారికి గుమ్మడికాయ హల్వా చాలా ప్రీతి కాబట్టి ఆ రోజున అందరూ కూడా అమ్మవారికి గుమ్మడికాయతో చేసిన హల్వా నివేదన చేయండి. అలాగే ఆ రోజున మనము చాలా అమ్మవారికి ఆయుధ పూజ అని చెప్పి చేస్తూ ఉంటాం. మన ఆయుధ పూజ అంటే ఏదో ఆయుధాలనే కాదు, మనం నిత్య జీవితంలో మనం ఉపయోగించేటటువంటి పనిముట్లన్నీ కూడా ఆయుధాలే కాబట్టి ఆ రోజున ఆయుధ పూజ అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాగే 12వ తారీఖు శనివారము అమ్మవారిని మనకి శ్రీశైలంలో చెప్పబడిన విధంగా చండీ స్వరూపంలో అలంకారం చేస్తూ ఉంటారు. అలాగే రాజరాజేశ్వరి స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ రోజున కుంకుమ వర్ణం చాలా ఇష్టం అమ్మవారికి. కుంకుమ వర్ణం రంగుగా వస్త్రాన్ని అలంకారం చేయండి. అలాగే ఆ రోజున అమ్మవారికి కుంకుమ వర్ణం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ కుంకుమ వర్ణాన్ని రంగుగల వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేయండి. అలాగే అమ్మవారికి మిగిలిన ప్రసాదాలన్నీ కూడా అన్ని ప్రసాదాలు అమ్మవారికి నివేదన చేయొచ్చు. అలాగే గారెలు, బూరెలు, అలాగే పూర్ణాలు, పానకము, వడపప్పు, చలమడి, మహానైవేద్యం అంతా కూడా అమ్మవారికి విశేషంగా నివేదన చేయొచ్చు. అమ్మవారిని మీ శక్తి కొలది యథాశక్తిగా అమ్మవారిని పూజించండి. అమ్మవారికి సౌభాగ్య కుంకుమార్చన, దీర్ఘసుమంగళత్వం కలగాలి అని చెప్పి అమ్మవారికి కుంకుమార్చనలు, అలాగే అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలు, పద్యాలు, గానాలు, పురాణాలు, ఇతిహాసాలు, దేవి భాగవతం ఇటువంటి వాటన్నిటి చెప్పబడిన లలితాసహస్రము, లక్ష్మీ స్తోత్రము, దేవి దుర్గమాల, అలాగే దేవి వైభవము, దుర్గా సూక్తము, దేవి ఉపవాసము అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఒంటి ఒక పూట భోజనం, ఒక పూట ఏదైనా ప్రసాదము, పండు, ఆహారం, టిఫిన్ ఉండొచ్చు. ఆ విధంగా ఉపవాసం అమ్మవారికి చేసుకోవచ్చు. నిత్యము 10 రోజులు కూడా ధూపము, దీపము, నైవేద్యము, గంధము, పుష్పము ఇవి పంచోపచార పూజలు అంటారు. ఇవి కాకుండా షోడశోపచార పూజలు 16 షోడశోపచారాలు పూజలు కూడా చేసుకోవచ్చు. అలాగే సువాసిని పూజ చాలా ఇష్టం అమ్మవారికి. సువాసినులకు ముత్తైదులందరికీ కూడా మీరు మీ శక్తి కొలది పూజించుకోవచ్చు. అలాగే అమ్మవారికి శ్రీచక్రార్చన అంటే చాలా ఇష్టం. మీ ఓపుకున్న కొలది శ్రీచక్రార్చన, అలాగే అమ్మవారికి హోమములు, అభిషేకములు, కుంకుమలు, నిత్యము ఆలయంలో ఉండేటువంటి అమ్మవారి దర్శనం చేసుకోవడము ఇటువంటి
పై నియమాలన్నీ కూడా మీ శక్తి కొలది, మీ నియమం కొలది పాటించి అమ్మవారి అనుగ్రహానికి, అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావుతారు అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మనము కాబట్టి అందరూ ఈ నియమాలని పాటించండి. మీ మీ జీవితాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందుతారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్.